అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు హెబ్రోన్లో దేవుని సేవలో ఉన్నాను. అయితే 1964లో 1964లో నేను ఉద్యోగం చేస్తున్నాను. కానీ ఇక్కడికి ఫస్ట్ యూత్ క్యాంపు, ఫస్ట్ వీబీఎస్ జరిగినప్పుడు నేను వచ్చినాను అనమాట. అక్కడ ఆ క్యాంప్ అప్పుడు వీబీఎస్ అప్పుడు కానీ 1964 అన్నమాట. ఆ టైంలో నేను సిస్టర్ని చూసినాను. స్వర్ణ బోయగూడ నుంచి వచ్చేవాళ్ళు. ఆ బోయగూడ ఎట్లంటే కొంచెం ఎత్తు స్థలం ఉంటుంది. అక్కడి నుంచి ఆమె దిగి రావాలి. ఎప్పుడే కానీ ఒక ఆటో కానీ అలాంటి రిక్షాలు కానీ ఎక్కేది కాదు. అక్కడి నుంచి దిగి వచ్చి అక్కడ తర్వాత బస్సులు, ఆ దినాల్లో ఆర్టీసీ బస్సులు అవి ఉండేవి. ఆ బస్సుల్లో ఆమె తప్పకుండా వచ్చేది. ఈ చౌరస్తా దగ్గర దిగి నడిచి వచ్చేది. నిజంగా ఆమె మన రోమియోలు రాసిన పత్రికలు రాసినట్టుగా ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిందని చెప్పాలి. అంటే ప్రతి విషయంలో కూడా తాను ప్రయాసపడింది ఎంతో. అప్పుడు ఫస్ట్ వీబీఎస్ అప్పుడు కూడా 1964లో, మరి యూత్ క్యాంప్ కూడా అప్పుడే ప్రారంభమైంది. కానీ నేను అప్పటికి హెబ్రోన్లో సేవలు లేను. కానీ అయితే అప్పుడే వచ్చినాను, యూత్ క్యాంప్ అటెండ్ అవ్వడానికి వచ్చినాను అన్నమాట. ఫస్ట్ వీబీఎస్ అప్పుడు నాకు ఒక లెసన్ ఇచ్చినప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడు సాక్ష్యం చేసిన బాబు సాల్మన్ కొడుకు, ఆ అబ్బాయి కూడా జూనియర్ క్లాస్లోనే ఉన్నాడు. ఆయన రక్షించబడినానని చెప్పినాడు. కానీ ప్రభు అలాగే విశ్వాసం వారిని స్థిరపరుస్తూ వచ్చారనమాట. ఆ దినాల్లో ఈ యొక్క కాంపౌండ్, హెబ్రోన్ కాంపౌండ్ అంటే యాంటిక్ బిల్డింగ్ కానీ ఆ చెండు కానీ ఏమి ఉండేవి కావు. ఒక రౌండ్ పూత ఏదో అక్కడ ఉండేదన్నమాట. అది వీబీఎస్ మామూలుగా ఫస్ట్ వీబీఎస్ కానీ ఇప్పుడు కూడా 7:30కే, ఉదయం 7:30కే స్టార్ట్ చేయడం. అప్పుడు భక్సింగ్ గారు ఉన్నప్పుడు కూడా నేను చూసినాను. తర్వాత నేను సేవకు వచ్చినాక 7:30కి వీబీఎస్ అంటే నేను రాత్రి 11 గంటలకే భక్సింగ్ గారి దగ్గర పోయి కనిపెట్టుకోవాలి దాన్ని. ఆయన కనపడితే బ్రదర్ టుమారో వీబీఎస్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అని చెప్తే ఆయన 7:30 అంటే 7కి సిద్ధపడి వచ్చేవాడు. ఆ విధంగా ప్రభు చాలా ఈ విషయాల్లో భక్సింగ్ గారు కూడా మొదట ఏదో గుంటూరుకి ఏదో పని మీద పోయి అక్కడ బ్రదర్స్ ఆఫీస్ వాళ్ళు అప్పుడు మధ్యప్రదేశ్లో ఎక్కడో వాళ్ళు సేవ చేస్తుంటే వాళ్ళు అక్కడ చూసి మా దగ్గర కూడా వచ్చి ఇక వీబీఎస్ పరిచయం స్టార్ట్ చేస్తారా అని అడిగినారన్నమాట. అడిగినప్పుడు వాళ్ళు కూడా 64 సంవత్సరం వచ్చి ఇక వీబీఎస్ పరిచయను వారు ప్రారంభించినారు. వీబీఎస్ మామూలుగా ఉదయం 7:30కు స్టార్ట్ చేసి, అయితే ఆమె బోయగూడలో అంత దూరం ఉన్నా కూడా ఎప్పుడే కానీ ఏ ఆటో కానీ రిక్షా కానీ ఎక్కేది కాదు. అక్కడి నుంచి మెల్లగా దిగి వచ్చి బస్సు పట్టుకొని 7:30 కంటే ముందే వచ్చేదన్నమాట. అక్కడ మరి ఇంకా కొన్ని విషయాల్లో ఆమె అన్నిటికీ ముందుండి అందరినీ నడిపించేదన్నమాట. చాలా మంచి లీడింగ్. ఇప్పుడు హోలీ కాన్వెన్షన్ జరిగినప్పుడు, తర్వాత వీబీఎస్ జరిగినప్పుడు, లేకపోతే వన్ డే యూత్ క్యాంప్ ఉన్న అప్పుడు ఎంతో తను కష్టపడేది. అంటే కూరగాయలు జరిగే విషయంలో ఎంతోమంది సిస్టర్స్ ప్రేరేపించి వాళ్ళని పట్టుకొని వచ్చి ఆ పని జరిగినది. మళ్ళీ పాత్రలను శుభ్రం చేసే విషయంలో, ముఖ్యంగా గ్లాసెస్ అన్నీ ఆ దినాలన్నీ ఇది స్టీల్ గ్లాసెస్ లేవు, అల్యూమినియం గ్లాసెస్ ఉండేవి. అన్ని వంకర టింకర్ ఉంటే అవన్నీ సరి చేసుకుంటూ అవన్నీ తీసి ఆమె చాలా ప్రయాసపడుతూ వచ్చింది. ఆమె చాలా పని చేసిన మన రోమియోలు రాసిన పత్రిక 16లో చదివినట్టుగా ఆమె ఫీబే అనే ఆమె ఏమేముందంటే ఆమె గురించి ఏం రాయబడింది, ఆమె పరిశుద్ధులకు తగినట్టుగా ఆమె పని చేస్తూ వచ్చింది. అనేకులకు ఆమె సహాయం చేసిందండి. తిరిగి రోమియోలు రాసిన పత్రికలోని 12 చూస్తే ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడింది. నిజంగా ప్రభులో చాలా ప్రయాసపడుతూ వచ్చింది. అంతేకాకుండా ఇంకా మనం 13 ఆమె ప్రభునందు ఏర్పరచబడిన రూపనకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకు తల్లి అంటే ఒక తల్లిలాగా
కొంతమందికి యవనస్తులకు ఎంతో తోడ్పడుతూ వచ్చింది. నిజంగా సిస్టరు స్వర్ణ చాలా ప్రయాసపడుతూ వచ్చింది ప్రభువులో. అనేకులకు ఆమె మరి ఒక తల్లిలాగుండి, అంటే ఎట్లో అక్కడ ఆ దినాల్లో ఆ షెడ్ మాత్రం, కింద షెడ్ ఉండేది, యాంటీక్ బిల్డింగ్ ఉండేది కాదు. ఆ షెడ్లో జూనియర్ కేజీ క్లాస్ ఉండేదన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనకు సాక్షి చెప్పిన ఓబేద్ అయితే జూనియర్ క్లాస్లో ఉన్నాడు. ఆయన అప్పుడే రక్షించబడ్డానని చెప్పినాడు. తర్వాత ఆ కేజీ సెక్షన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఎంతో డిసిప్లిన్. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆమె గట్టిగా మాట్లాడిందంటే వాళ్ళందరూ పిల్లలందరూ మౌనంగా ఉండిపోయేవాడు. అంత గట్టిగా ఆమె చాలా ప్రయాసపడుతూ వచ్చింది. ఆమె ఎప్పుడే కానీ మరి ఏ వీబేస్ కానీ యూత్ క్యాంప్ కానీ తప్ప తను ఎట్లో గట్లా ప్రయాసపడి వచ్చి ఇంతకుముందు అక్కడ ఫిలిం నగర్ అని ఉండేది. ఒకసారి మమ్మల్ని అది ఎంతో దూరం అయితే కూడా అక్కడికి కూడా తీసుకుపోయింది. అక్కడ ఎవరు అంత పేదవాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి వాక్యం చెప్పాలని, అట్లా ఆమెకు అనేకులకు, అంటే పేదవాళ్ళు కానీ ఎవరు కానీ ఆమె ఎట్టయినా దేవుని వాక్యం చెప్పాలని. ఇంకా మాలాగా తను కూడా, అంటే ఒకవేళ ఆమె వేరే ఇంటి నుంచి రావచ్చు కానీ మాలాగా పూర్తిగా సేవలోనే ఆమె సమయం అంతా, తన జీవితం అంతా గడుపుతూ వచ్చింది. ఒకసారి సిక్ అయిన కూడా మా గదిలో కలిసి ఉండి, తర్వాత మేము ఇక్కడ హెబ్రోన్లో ఆమెను అక్కడెక్కడో వేరే స్థలంలో పెట్టినారు, ఓల్డ్ ఏజ్ హోమ్ ఏదో. నేను ఎప్పుడు వేరే వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు హెబ్రోన్లో, వాళ్ళ సేవకు పిలుపు లేదు, ఏం లేదు. కొంతమంది ఉన్నారు, అయితే పెద్దలు మరియు అది వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకుని, ఈమెను తెచ్చేందుకు పెట్టుకోకూడదు, ఇంత సేవ చేసింది హెబ్రోన్లో అని ఎప్పుడు ఆశ ఉండేది. కానీ అయితే దాని గురించి ఎవరితో మాట్లాడలేక, మేము చెప్పలేక ఆమె అట్లనే గడిచిపోయింది. ఇప్పుడు ఆమె ప్రభు దగ్గర పోయింది. అయితే ప్రభు దగ్గరే నిజమైన శాంతి, సమాధానం, ఆమె నిత్యమైన సంతోషం. అక్కడ ఏ దుఃఖం కానీ, ఏ ఏడుపు కానీ, ఏ వేదన కానీ లేదని వాక్యం చెప్తుంది. అలాగున ఆ దాసురాలు ఆమె నిజంగా దేవునికి ఎంతో ప్రయాసపడింది. నిజంగా ఒక యాక్టివ్ వెజల్ అన్నమాట. అంటే తాను ఉండేది కాకుండా ఇతరులను ప్రేరేపించేది. ఇంకా తన సుఖం చూసుకునేది కాదు. 7:30కి వీబేస్ అంటే 7 గంటలకే వచ్చేది. అది కూడా బస్సులోనే. ఎప్పుడు కానీ ఏ ఆటో రిక్షా ఏది ఎక్కేది. వస్తే కొన్నిసార్లు మేము ఏదైనా మా దగ్గర టీ ఉంటే తీసుకుపోయి ఆమెకు రెడీగా పెట్టి కొంచెం ఇచ్చేదాన్ని. అయితే ఆ దినంలో లేవు కానీ ఒక తడికలేసి షెడ్ లాగా పెడితే అక్కడ ఆ బీబీఎస్లో తను పిల్లలను ఎంత డిసిప్లిన్లో పెట్టేదంటే, చిల్డ్రన్ అని గట్టిగా అరిచేది. అనే లోపల అందరూ మౌనం ఉండిపోయారు. అంతగా తను చాలా చక్కగా ప్రభువులో ప్రయాసపడుతూ వచ్చింది. ఆమె తన జీవితంలో నిజంగా తన యొక్క జీవితం ద్వారా మేము కూడా, నేను ఎంతో ఎంతో ఆశపడినాను. ఎవరెవరో వచ్చి సేవకు పిలుపు లేని వాళ్ళు కానీ, మరి అంతగా సేవ చేయని వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళు దేవుని మందిరంలో ఏదో వాళ్ళు సంతోషిస్తూ ఆనందిస్తున్నారు. అయితే ఈ దాసురాలు ఎందుకు ఉండకూడదు అబ్బా హెబ్రో అని ఎన్నోసార్లు నేను తలంచినైతే మేము ఎవరితో మాట్లాడాలని చెప్పి మేము మౌనంగా ఉన్నాము. అయితే అంతకంటే శ్రేష్టమైనది ప్రభు సన్నిధిలోనికి వెళ్ళిపోయింది కనుక అక్కడైతే ఎల్లప్పుడూ సంతోషము, దేవుని సన్నిధి, ఇక్కడ దూతల గానములు ఎన్నో ఉంటాయి కనుక ఆమెకు దేవుడే శ్రేష్టమైన స్థలాన్ని తీసుకొని పోయినాడు. ఆమె ద్వారా ఎంతమంది ఆశీర్వదింపబడినారో వాళ్ళందరూ కూడా మనం ఇంకా కొంతకాలం ఈ లోకంలో జీవించడానికి మనం కూడా ప్రభువుని బట్టి ప్రయాసపడాలా, అనేకులు ప్రోత్సహించాలా, ప్రేరేపించాలా, దేవుని మందిరానికి నడిపించాలా. చిన్న బిడ్డల పరిచయం ఏం చేయకపోయినా కూడా చిన్న బిడ్డల పరిచర్య ఏదో నేను ఎప్పుడు అనుకుంటుంటాను, సిస్టర్స్ మీటింగ్లో కూడా చెప్తుంటాను. మీ ఇంటి చుట్టూ ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటుంటారు. వాళ్ళను వాళ్ళ పిల్లల్ని పిలిచి క్రిస్మస్ అప్పుడు లేకపోతే వాళ్ళ పండుగ అప్పుడు ఏదో మనం ఏదైనా పెట్టాలి, వాళ్ళకి పెట్టి పిల్లలు వస్తారు, అప్పుడు వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పొచ్చు. ఈ విధంగా కొంతమంది ముస్లిం కాన్వర్ట్స్ ఉన్నారు, హిందూ కాన్వర్ట్స్ ఉన్నారు. దేవుడు అద్భుతంగా వాళ్ళకి రక్షణ ఇచ్చారు. అయితే ఒకటి ఏమంటే మనం ప్రేమ చూపాలా, ప్రయాసపడాలా. అలా చేసినట్లయితే ప్రభు తప్పకుండా మన ప్రయాసం గొప్ప ఫలము ఆయన ఇస్తాడు. అయితే మనం కొంత సమయం తీసుకొని మన సొంత డబ్బైనా ఖర్చు పెట్టుకొని ప్రభు కొరకు ప్రయాసపడితే ప్రభు తప్పకుండా ఈ విషయాల్లో మనం ఏమాత్రము ప్రభు మన చిన్న పని కూడా
ఆయన తృణీకరించడం తప్పకుండా ఒక్క వాక్యం చెప్పిన ఒకరి ప్రేమతో మరి దేవుని మందిరానికి నడిపించిన అట్లా ప్రభు అనేకులు ప్రభు దగ్గరికి తీసుకున్నాడు. ప్రభు అలాగూ చేసినారు. ఆమె ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంది. తన బహుమానం కొరకు తను పోయింది. ఇంకా నేను కూడా ఎప్పుడు అనుకుంటాను, ఏం ప్రభు ఎందుకో నన్ను ఉంచినాడు, మరి నేనేం చేయాలో ప్రభు కొరకు. ఈ దినాల్లో నడిచేది కూడా చేత కాకుండా ఉంది. ఒకప్పుడు వీళ్ళను ఆమెతో పాటు నేను కూడా ప్రయాసపడినాను. ఎంతో సంతోషంగా మేము కలిసి వీవెస్ పర్చేజ్ చేసినాం, యూత్ క్యాంప్ చూసినాం. కాన్వకేషన్స్, ముఖ్యంగా కాన్వకేషన్స్లో వేల మంది వస్తే వాళ్ళందరికీ ఎన్నో కూరగాయలు జరగాలి, ఎన్నో పాత్రలు కడగాలి. ఈ పని అంతట్లో తను మొదట్లో ఒక లీడర్ లాగా ఉండి చాలా పని చేపించేది. నిజంగా ప్రభు అలాగున బహుగా ఆమె ప్రయాసపడింది. తప్పకుండా ఆమె గొప్ప బహుమానం ఉంటుంది అన్నాడు. మనం చూస్తాము. ఇదే ఆమె జీవితాన్ని చూసి ఈ సాక్ష్యం వింటున్న మనం కూడా, మీలో ఎవరైనా ఇంకా ప్రభు ఉంటే ప్రభు పని కొరకు, అంటే వేరే ఉద్యోగాలు ఉన్నా పర్వాలేదు, మనకు సమయం ఉన్నప్పుడు ప్రభు ఇంట్లో పని చేయాలంటే మనుషుల గురించి చేయం, కానీ ప్రభు ఇంట్లో చేస్తే ప్రభుకు చేసినట్టు ఆయన తప్పకుండా బహుమానం ఇస్తాడు. ఆ విధంగా ప్రభు కార్యం చేయాలని ఆయన ఆ, ప్రభు మరి ఈమె ఈమె విషయంలో ఎంత ఆత్మీయంగా బలపరిచినాడో, అలా దేవుడు కూడా అనేకులు కూడా ఇంకా ప్రభు కొరకు ప్రయాసపడాలా, ప్రభు కొరకు సాక్ష్యంగా ఉండాలా, తర్వాత ప్రభు విషయాలు ఎంతో శ్రద్ధ తీసుకోవాలా. ఇందాక మనం విన్నట్టు ఆ ఫిలిం నగర్ అనేది ఎంతో దూరం, అక్కడ కూడా మమ్మల్ని ఒకసారి తీసుకొని పోయింది.